ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం గేమ్ ఆడదాం సరదాగా. ఓకే, సో ఈ గేమ్ కి కొంతమంది ముందుకు వచ్చి ఆడతారు. సో ఈసారి గేమ్ ఆడడానికి సో మీ నలుగురికి వచ్చిన టెస్ట్, చిన్న గేమ్ ఇది. చాలా ఈజీగా ఉంటుంది చూసే వాళ్ళకి, మీకు వేరేలా ఉంటుంది. ఓకేనా, లెట్స్ గో ఫర్ ఇట్. ఓకే, సో చాలా సింపుల్, అస్సలు అబ్బే భలే ఉంటది. సిగ్నేచర్, నువ్వేం టెన్షన్ పడక నాన్న. ఇప్పుడు ఏంటంటే మీరు ఆ డక్ షూస్ వేసుకున్నారు కాబట్టి కింద కూర్చుని డక్ లాగా ఎగురుకుంటూ వెళ్ళి నోట్లో అట్టుపండు పెట్టుకుని వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళి ఆ ప్లేట్ లో వేసి వచ్చేస్తారు. రిటర్న్ జర్నీ క్యాజువల్ నడుచుకుంటూ వచ్చి ఓకే, మళ్ళీ వైట్ లైన్ దగ్గరికి వచ్చి సెకండ్ ట్రిప్. ముందు ఈ మేడం గారు ఆడతారు, ఆ సార్ ఆడతారు. రెడీయా మీరిద్దరు? ప్లీజ్ పార్క్ యువర్ వెహికల్స్ దేర్. తీసుకో అట్టుపండు నోటితో పట్టుకో. చేత కాదు, అస్సలు చేతులు వాడరు ఈ గేమ్ లో. చేతులు బ్యాక్, కూర్చో. ప్లేట్లు అట్టుపండు తీసుకో. ముందుకు పడ్డా అంటే అట్టుపండు చితికిపోయింది. 3, 2, 1 గో. అమ్మా, ఇది బాగా ప్రాక్టీస్ ఉన్నట్టుంది. నీకు అసలేందన్నా బంగారం. అమ్మా అక్కడ కూర్చో. నువ్వు ఓన్లీ నోట్లో పెట్టుకోది, నేను చూసుకుంటా. అదే ఇప్పుడు కూర్చో. ఇప్పుడు యా రెడీ దా. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇంజన్ లో ఏ పార్ట్లు పనిచేయట్లే ఇద్దరికి. చెప్తున్నప్పుడు మాత్రం అంతేనా అనుకున్నారు. మీ ఇద్దరు పరిస్థితి ఓకే. అక్కడ మా సిగ్నేచర్ అయితే అంటున్నాడు ఏం జరిగిద్దా అని ఆయన టెన్షన్. పాప ఆల్ ఓకే, వెల్ ప్లేడ్, థ్యాంక్ యూ. మీ ఇద్దరు అటు, మీ ఇద్దరు ఇటు. సో వాళ్ళు ఆడారు కాబట్టి మీకు మ్యాటర్ అర్థమైపోయింది. ఓకే కదమ్మా? ఆన్ ది వేలో ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు మిస్డ్ కాల్. రెడీ మ్యాచ్ సార్. నువ్వు ఎలాగే ఇలా కూడా వేస్తావు, మామూలు కాదు. కానీ ఒకటే ప్రాబ్లం నాన్న, చిన్నప్పటి నుంచి నాకు అదే ప్రాబ్లం, నీకు అదే ప్రాబ్లం. ఏంటో తెలుసా? ఇప్పుడు ఆ 2 పనులు తెలుసా, అట్టు పనులకు దిగిపోతాయి. వాడు బలంగా కొరకమాక, లైట్ కోరిక అంతే. తర్వాత అనవసరంగా అట్టుపండు 2 ముక్కలు అయింది అనుకో, 2 ముక్కలు పట్టుకెళ్ళాలి సార్. 3, 2, 1 గో. టైం అవుతుంది. సూపర్ గా ఆడారు, మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఈవిడికి ఎత్తుతుంటే ఒక సైడ్ స్టేజ్
అది అలా వెళ్ళాలని నాకు కూడా తెలీదు. కానీ ఉజ్బెకిస్తాన్ లో ఉరాన్ గుటాన్ అని కొన్ని ఉంటాయి. అవి ఎలా తెలుసు చూపిస్తా. ఎలా అంటే ఇలా నుంచో జాగ్రత్తగా అట్టుబడి దొక్కేస్తావు. వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి. చాలా బాగా ఆడారు నలుగురు. ఎవరు విన్నర్ అని చెప్పలేం, బట్ అందరికంటే స్పెషల్ గా మా సిగ్నేచర్ ఆడాడు. థ్యాంక్ యూ బ్రదర్.